హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే గ్లాస్ కేక్ లేదంటే జెల్లీ కేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏంటి గ్లాస్ కేక్ తింటారా అని అనుకుంటున్నారా? నిజంగా తింటారు ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఇప్పుడు చూసేద్దాం. దానికి ఇక్కడ నేను గ్రీన్ గ్రేప్స్, అలానే నల్ల గ్రేప్స్, స్ట్రాబెర్రీ, అలానే జామకాయ, యాపిల్కాయ, అలానే కొన్ని ఖర్జూరం తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తుంది కదా, మ్యాంగోస్ కూడా వాడుకోవచ్చు. దీన్ని అగర్ అగర్ లేదా చైనా గ్రాస్ అంటారు. ఇది అన్ని షాప్స్లో దొరుకుతుంది అనమాట. ఇది ఒక ప్యాకెట్ తీసుకోవాలి. అలానే ఒక 50 గ్రాముల పంచదార లేదంటే పావు కప్పు పంచదార, మీకు స్వీట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 50 గ్రాములు చూపిస్తున్నాను. మీకు ఇంకా తీయగా కావాలనుకోండి, ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఆ షుగర్ని అలానే అగర్ అగర్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా ఎందుకంటే ఇలా పొడి చేసుకోవడం వల్ల ఈజీగా అది డైల్యూట్ అయ్యి చక్కగా త్వరగా అవుతుంది అనమాట. లేదంటే చాలా టైం తీసుకుంటుంది. అగర్ అగర్ అనేది మెల్ట్ అవ్వడం కోసం చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. చిన్న కట్ చేసుకోండి, లేదా చేతి తుంచి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 750 ml వాటర్, సుమారుగా 3/4 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి, ఈ బాటిల్తో 1/2 లీటర్ వాటర్ పోసి ఇంకొక 1/4 లీటర్ వాటర్, సుమారుగా 3 నుంచి 4 గ్లాసులు నీళ్ళు అండి, అవి పోసేసి నీళ్లు కొద్దిగా కాగనివ్వాలన్నమాట. నీళ్ళు కొద్దిగా కాగుతున్నప్పుడు మనం పట్టి పెట్టుకునే పొడి ఉంది కదా, అదే అగర్ అగర్ పంచదార పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది వాటర్ పెట్టేశాను. వాటర్ పెట్టిన తర్వాత ఇదిగోండి, నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనం ఈ అగర్ అగర్ పౌడర్ని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలన్నమాట. నీళ్ళు అనేది బాగా మరుగుతూ ఉంటాయి కదా, అప్పటి వరకు మనం బాయిల్ చేయాలి. అప్పుడు బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 1 మినిట్ వదిలేసి తర్వాత కట్టేసి మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్ వేసుకొని మొత్తాన్ని కలిపి బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇదిగోండి, వాటర్ అనేది బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో వెంటనే సిమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు జస్ట్ ఉడకనిస్తే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. అలా పొయ్యి మీద పెట్టామనుకున్న దగ్గర పడి థిక్గా అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇదైతే వచ్చేసింది. నేనైతే స్టవ్ కట్టేశాను. కొద్దిగా 1 నిమిషం చల్లారిన తర్వాత మనం ఇప్పుడు కేక్ని సర్దుకుందాం. ఇదిగోండి, ప్యాన్లోకి అంటే మన కేక్ ఏదైతే దాంట్లో పోద్దాం అనుకున్నామో ఆ ట్రేలో కొద్దిగా నెయ్యి వేసామనుకోండి, ఈజీగా కేక్ అనేది ఊడొస్తుంది తర్వాత. కాబట్టి 1/4 టీ స్పూన్ నెయ్యి వేసేసి ఆ ట్రేకి మొత్తానికి అప్లై చేయండి. మీరు కావాలంటే ఒక మంచి లోతుగా ఉండే పళ్ళెంలో కానీ గిన్నెలో కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ కేక్ టిన్లో మంచిగా ఉంటుందని దాంట్లో పోస్తున్నాను. ఫస్ట్ ఒక గరిట తీసుకొని కొద్దిగా ఏదైతే మనం లిక్విడ్ ఉందో తయారు చేసుకున్నది దాన్ని యాడ్ చేయాలి. ఒక 2-3 గరిటెలు యాడ్ చేసిన తర్వాత పైన ఫ్రూట్స్ వేయాలన్నమాట. ఇది మీ అభిరుచి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రూట్స్ని చక్కగా డిజైన్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లవర్ డిజైన్ ఇవ్వచ్చు, మీకు నచ్చినట్లు ఇవ్వచ్చు. నేనైతే నాకు వచ్చినట్లు ట్రై చేశాను. ఇది కూడా మధ్యలో స్ట్రాబెర్రీ పెడుతున్నాను. ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కాబట్టి స్ట్రాబెర్రీస్ వాడుతున్నాను ఫ్రెండ్స్. మ్యాంగో సీజన్ వస్తుంది కదా, అప్పుడు మ్యాంగోస్ వాడండి. చాలా అంటే చాలా బాగుంటుంది మ్యాంగోస్ కూడా. ఏ ఫ్రూట్స్ అయినా వాడచ్చు, ఈ ఫ్రూట్స్ అనే కాదు, మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఇలా మిక్స్ చేసుకోండి. ఎప్పుడు కేక్స్ అంటే మనం మైదాతోనో ఆటాతోనో ఇంకోటి చేసుకుంటున్నాం కదా, ఈసారి మీ బర్త్డేకో మీ యానివర్సరీలకో ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దట్టు హెల్దీ కూడా కదా. చాలా తక్కువ టైంలో మనం రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ నేను స్ట్రాబెర్రీస్ పెట్టా, తర్వాత యాపిల్స్ పెడుతున్నాను, ఆ తర్వాత చుట్టూరు గ్రేప్స్ పెట్టాను. ఇలా మనకు నచ్చినట్టు ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవటమే. ఇలా పర్టికులర్ ప్యాటర్న్ అంటూ లేదు, చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు నేను పెట్టేదంతా కూడా మనం కేక్ను రివర్స్ తిప్పుతాం కాబట్టి రివర్స్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం డిజైనింగ్గా అరేంజ్ చేస్తున్నాను. ఆ తర్వాత గ్రేప్స్, ఆ తర్వాత అలా ఎలాగైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, 1 by 1 అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత జాంకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా అన్ని ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మనం సర్దుకోవాలి. ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 2 గరిటెలు ఆ సూప్ని ఏదైతే మనం చేసుకున్న షుగర్ సిరప్ లేదంటే అగర్ అగర్ సిరప్ ఉందో దాన్ని ఇంకొక 2 గరిటెలు వేసుకోవాలన్నమాట. దీనిపైన మనం సెకండ్ లేయర్ వేస్తాము.
సెకండ్ లేయర్ వేసి మళ్ళీ దానిపైన థర్డ్ లేయర్ సిరప్తో క్లోజ్ చేస్తామన్నమాట. మీరు తీసుకున్న కంటైనర్ సైజుని బట్టి ఫ్రెండ్స్, నేను తీసుకున్న థిక్నెస్ జస్ట్ ఒక 1.5 ఇంచ్ ఉంటుందేమో, కాబట్టి నాకు 2 లేయర్స్ వచ్చింది. మీరు తీసుకునేది మరీ లోతుగా ఉన్న గిన్నె అనుకోండి, లేదా ట్రే అనుకోండి, కేక్ టిన్ అయితే దానికి తగ్గట్టు మీకు కావాల్సిన లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న దానికి నాకు ఇది సరిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా మిగిలింది, సో దాన్ని నేను మళ్ళీ చిన్న కప్పులో పోసుకున్నాను అనమాట. మళ్ళీ సెకండ్ లేయర్లో వేసాం కదా, పైన మిగిలిన ఫ్రూట్స్ని యాడ్ చేసేస్తున్నాను. దీని పైన మధ్యలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలా అడ్డదిడ్డంగా యాడ్ చేసినా సరిపోతుంది. అంటే ఒక నీట్గా సర్దుకోండి. మరి అడ్డదిడ్డంగా అయినా సరే ఒకసారి కుప్పలా పోసేసారనుకోండి కేక్ అంత బాగోదు. నేను వేసి తర్వాత పైన చూడండి అడ్జస్ట్ చేస్తున్నాను, మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఫ్రూట్స్తో ఫిల్ చేస్తున్నాను అనమాట. పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఫ్రూట్స్ తొక్క అనేది రివర్స్ సైడ్లో, అంటే పైన ఉన్న స్కిన్ అనేది రివర్స్ సైడ్లో పెట్టారనుకోండి మంచి లుక్ ఉంటుంది. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కట్ చేసే కదా రివర్స్ సైడ్లో పెట్టారు లుక్ కోసం. అలా పెట్టేస్తే చాలా లుక్ బాగుంటుంది బయట నుంచి ట్రాన్స్పరెంట్గా. యాక్చువల్గా దీంట్లో చాలామంది కలర్స్ కూడా యాడ్ చేస్తారు ఫ్రెండ్స్, అవసరం లేదు. నాకు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఫ్రూట్స్ మంచి కలర్ అనేది ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి, నేను బయటకు బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఏం కలర్స్ యాడ్ చేయలేదు. జస్ట్ డైరెక్ట్గా ఆ యొక్క సిరప్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రూట్స్ అని యాడ్ చేసిన తర్వాత పైన లేయర్లో కూడా మంచిగా ఫిల్ అయ్యేంత వరకు ఈ సూప్తో ఫిల్ చేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 నుంచి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. చూడండి, డిస్మాంటిల్ కాదు, డీమౌల్డ్ చేసుకుందాం. డిస్మాంటిల్ అని నాశనం చేయట్లేదు ఫ్రెండ్స్, డీమౌల్డ్ చేసుకోవాలి. దానికోసం ఒక నైఫ్ తీసుకొని ఇలా ఎడ్జెస్ని కొద్దిగా మనం కదిలించినట్లయితే ఈజీగా కూడా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెడితే అది అడ్వాంటేజ్. మరి ఒక 1 అవర్లో తీసామనుకోండి సరిగ్గా సెట్ అవ్వదు. ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ వదిలేస్తే మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఇలా నైఫ్తో జాగ్రత్తగా నిదానంగా ఎడ్జెస్ని కదిపేస్తే కేక్ అనేది ఈజీగా డైమౌల్డ్ అవుతుంది. అలానే మనము కొంచెం నెయ్యి రాసాం కాబట్టి ఇంక ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వెనక్కి తిప్పేసి ప్లేట్లో బోర్లించి ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. వావ్, సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.